ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారుతుంది. తమిళనాడు వర్సెస్ తమిళనాడుగా టర్న్ తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను బీజేపీ ఎంపిక చేయగా, ఇండియా కూటమి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తినే బరిలోకి దించాలి అని భావిస్తోంది. డీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ తిరుచి శివను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష కూటమి ఎంపిక చేసినట్టు సమాచారం. సాయంత్రం 5:30కు ఖర్గే నివాసంలో మరోసారి ఇండియా ఎంపీలు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా శివ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు అని సమాచారం. సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలి అని తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఫోన్ చేసి అడిగారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అయితే ఆయన వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదు అని, ఇండియా కూటమి అభ్యర్థికే తమ మద్దతు అని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. రాధాకృష్ణన్ కు పోటీగా తమిళనాడుకు చెందిన వ్యక్తినే బరిలోకి దించాలి అని డీఎంకే ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే తిరుచి శివ వైపు ఇండియా కూటమి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. 2022లో జగదీప్ ధన్కడ్ కు పోటీగా మార్గరెట్ అల్వాను విపక్షాలు నిలబెట్టాయి.